ముందుగా శ్యామలాంబ తల్లికి పారమ్మ తల్లికి పారమ్మ తల్లికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఒక కథ చెప్పుకున్నాం. ఈ కథ పేరు ముసలివాడి భార్య. అనగా పూర్వం భగ్వాత్ అనే నగరంలో ఒక కట్టెలు కొట్టుకునే అతను ఉండేవాడు. రోజు తెల్లవారి వెళ్ళి కట్టెలు కొట్టుకొని సాయంత్రం ఇంటికి చేరుకునేవాడు. ఈయనకి ఒక కుమార్తె, ఒక భార్య. కుమార్తె చాలా అందంగా ఉండేది. వాళ్ళకున్న దాంట్లో తనైతే చాలా బాగా ఉండేది. అదే వీధిలో ఒక సంపన్నుల కుటుంబం ఉండేది. ఆవిడ రోజు దర్గాకి వెళ్తూ ఈ అమ్మాయిని బయట చూసి చాలా ముచ్చట పడేది. అయ్యా ఎంత అందంగా ఉంది అని. అలా కొన్ని రోజులు వెళ్తూ ఉండగా వాళ్ళ కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకునింది. పెళ్లి చేయాలంటే ఒకరోజు ఈవిడ అలా బయటికి దుర్గాకి వెళ్తూ ఉండి చూస్తూ ఆ రోజు ఈ అమ్మాయి అందంగా రెడీ అయ్యి బయట వాకిట్లో పూలు కడుతూ ఉంది. అయ్యా ఈమె ఎంత బాగుంది, ఇలాంటి అమ్మాయి కదా నా ఇంటికి కోడలు కావాలి, నా కొడుక్కి భార్య అవ్వాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి నేను మా ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అప్పుడు ప్రధానంగా ఏదో ఒకటి ఇచ్చేవారు కదా, అలా ఆమె చేతుకున్న ఉంగరాన్ని తీసి ఆ అమ్మాయి చేతికి పెట్టేస్తుంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంది. అయ్యో ఈవిడ సంపన్నుల ఇంటి ఆవిడ నాకు ఇలా ఉంగరం పెట్టింది. వాళ్ళ అమ్మ ఇంట్లో పనులు చేస్తుంటుంది, వాళ్ళ నాన్న కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోతారు. సరే అని చెప్పి సాయంత్రం వాళ్ళ నాన్న వచ్చాక వాళ్ళ అమ్మకి నాన్నకి విషయం చెప్పింది. ఇలా అమ్మ ఇలా ఆవిడ వచ్చి ఉంగరం పెట్టింది ప్రధానంగా అని చెప్పింది. అనగానే సరే అని చెప్పి వాళ్ళ నాన్న సర్లే అంతా బాగానే ఉంది అనుకుంటారు. ఈవిడెళ్ళి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పింది, ఇలా నా కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరింది, ఆ కట్టెలు కొట్టుకునే వాళ్ళ ఇంటి అమ్మాయి అని చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళందరూ ఏమంటారు, అలాంటి అమ్మాయిని ఏంటి, వాళ్ళ కులం గోత్రం అయినా చూసావా, సరే మన కులం మన గోత్రం అయితే ఏమి, అసలు వాళ్ళ డబ్బు ధనం చూసావా, వాళ్ళకి ఏముంది, పెళ్ళయ్యే కల్లుడు ఇంటికి వెళ్తే కనీసం పప్పు చారు వేసి అన్నం పెట్టే స్థితిలో కూడా లేరు, అలాంటి వాళ్ళకి నీ కొడుకుని ఎలా ఇస్తావు అని చెప్పి. కానీ ఎవ్వరు సర్లే వాళ్ళకి లేకపోతే ఏమి మనకుంది కదా అని చెప్పి ఎవరు అనలేదు. ఇంకా సరే అని చెప్పి ఆమె కోప్పడి వెళ్ళి రుసరుసలంటూ వెళ్ళి నెక్స్ట్ డే వెళ్ళి తీసుకొని వచ్చేసింది ఉంగరం. ప్రధానం క్యాన్సిల్, ఏం అవసరం లేదని చెప్పి తీసుకొచ్చేసింది. ఆ పాప ఏడుపు ముఖం పెట్టి బయట నిల్చుంటుంది. సరే అని రాత్రి మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాక చెప్పిద్ది, నాన్న ఇలా వచ్చి ప్రధానం క్యాన్సిల్ అని చెప్పి ఆవిడ ఉంగరం తీసుకెళ్ళిపోయింది అని చెప్పింది. సరే అని వాళ్ళ నాన్న ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నా కూతురికి పెళ్లి చేస్తానో లేదో అనుకున్నాను, అలాంటి నాకు నువ్వు తెల్లవారేసరికి శుభశకునంగా ఒక సంబంధం తెచ్చావు, చాలా ఆనందపడ్డాను. మళ్ళీ ఆ తర్వాత రోజు రాత్రి ఇచ్చినట్టే ఇచ్చి అది క్యాన్సిల్ చేసేసావు. ఏదేమైనా రేపు తెల్లవారు నా కూతుర్ని రెడీ చేసి మసీదుకి తీసుకెళ్తాను. మసీదు నుంచి ఎవరైతే మొదట బయటికి వస్తారో వాళ్ళకే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేస్తాడు. ఏమైనా నీదే భారం అని చెప్తాడు. సరే అని చెప్పి తెల్లవారు లేస్తారు. వాళ్ళకున్న దాంట్లో ఆమె కూతుర్ని అందంగా తయారు చేసి ముస్తాబు చేసి వాళ్ళు ఏవో ఒకటి కడతారు కదా, మల్లెపూలు అలా కట్టి తీసుకెళ్తారు మసీద్ దగ్గర. సరే నిల్చుంటారు. పావుతొక్క వైదాలు అవుతుంది, నమాజ్ అవుతుంది. ఫస్ట్ మసీదు నుంచి ఒక ముసలివాడు బయటకు వస్తాడు. వెంటనే ఈ పాప తండ్రి వెళ్ళి ఆయన చేయి పట్టుకొని తీసుకొస్తాడు. అయ్యా ఇలా జరిగింది, ఇలా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, ఫస్ట్ ఎవరైతే మసీదు నుండి బయటకు వస్తారో ఆమెకే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని నేను దేవుడి మీద భారం వేసేసాను, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను రా అంటాడు. వెంటనే ముసలివాడు, నేను ముసలివాడిని నాకు ఇచ్చి చేస్తే ఎలా అవుతుంది అంటే వాళ్ళ తండ్రి ఏమంటాడు, కుంటివాడు వచ్చినా సరే నేను దేవుడి ఆజ్ఞ, నేను దేవుడికి చెప్పాను ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే ఇచ్చి చేస్తానని, నేను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. సరే అయితే ముసలివాడు ఏమంటాడు, సరే వెళ్ళి కాజీని తీసుకొస్తానని చెప్పి లోపలికి ఏదో మసీదులో కాజీ ఉంటే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆయన ఒక 4-5 వాక్యాలు చదివాక నిక్కానామా రాసి సరే పెళ్ళి అయిపోయింది తీసుకెళ్ళిపోండి అంటారు. వెంటనే తల్లిదండ్రులు బాధపడతారు, కొంచెం ఏడుస్తారు. సరే అని వాళ్ళ అల్లుడైన ముసలివాడికి అప్పచెప్పేస్తారు కూతుర్ని. ఆయన ముసలివాడు కొంచెం నడిపించి తీసుకెళ్ళి, నేను ఇంకా దూరం నడవలేను, మసీద్ పక్కన ఒక గది ఉంటుంది, ఈ గదిలోనే పెట్టేద్దాం ఉండు నువ్వు అని చెప్పి ఉంచి రోజు సాయంత్రం వచ్చి ఒక రోటీ 5 కాసులు ఇస్తాడు. ఆ రోటీ ఆమె తిని 5 కాసులతో వచ్చే బట్ట కొనుక్కొని అవి దాస్తూ ఉండేదన్నమాట. రోజు ఇలానే చేసేవాడు. రోజు సాయంత్రం వచ్చి ఒక రోటీ ఇచ్చి 5 కాసులు ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా ఒక 3 నెలల కల్లా వాళ్ళ అమ్మ వస్తుంది.
చూసి ఆ కూతురు అర్ధనాదంగా ఉన్న ఆ కూతుర్ని ఆ చీకటిలో మురికిగా వేసుకోవడానికి దుస్తులు, తినడానికి తిండి లేని కూతుర్ని చూసి నవ్వోదివ్వని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ తల్లి. ఇంకొంతసేపటికి వాళ్ళ తల్లి అనేది సరే మన ఇంటికి వెళ్దాంరా అంటే, వాళ్ళ కూతురేమో లేదమ్మా, వివాహం అయ్యాక నేను నా భర్త మాట కాదనలేను, నా భర్త వచ్చాక నా భర్త అనుమతి తీసుకొని ఇంటికి వస్తాను అంటది. వెంటనే వాళ్ళ అమ్మేమో సరే నీ భర్త వచ్చే లోపే నేను ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టేస్తాను, ఈలోపు వెళ్ళొద్దాంరా అంటది. సరే అని వెళ్తుంది. వెళ్ళాక వాళ్ళ అమ్మ వాళ్ళకు ఉన్న దాంట్లో మంచిగా తను తలంటి పెట్టి ఉన్న దుస్తులు వేసి కడుపు నింపుగా అన్నం పెట్టదు. పెట్టాక ఆ వీధిలో ఉన్న సంపన్నులు అప్పుడు కొడుకుతో క్యాన్సిల్ అయింది కదా, వాళ్ళు వస్తారు. వాళ్ళ కొడుకు పెళ్ళి కుదిరిద్ది. పెళ్ళికి రమ్మని వచ్చి పిలుస్తారు. వెంటనే వీళ్ళ కూతురేమో అక్కడే ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి పిలిచిన వెంటనే వాళ్ళ అమ్మనితో చిన్నప్పటి నుంచి మన వీధిలోనే ఉన్నారు కదా, సరే వెళ్దాం పెళ్ళికి అంటే, కూతురేమో లేదు వద్దు వెళ్ళొద్దు, వాళ్ళతో క్యాన్సిల్ అయిన పెళ్ళికి నన్ను కూడా పెళ్ళలేదు, నాకు వివాహం అయిపోయింది, నా భర్త అనుమతి లేకుండా నేను పెళ్ళికి రాను అంటది. సరే అని వాళ్ళ అమ్మ కూతురిని తీసుకొని వెళ్తుంది ఇక్కడికి మసీద్ పక్కన ఉన్న గదికి. వెళ్ళాక ఈలోపే ఆ ముసలి అల్లుడు వచ్చేసి ఉంటాడు అక్కడ. వెంటనే వాళ్ళ తల్లి చెప్పిద్ది, అయ్యా ఇలా పెళ్ళికి రమ్మంటే రానంటుంది, మీ అనుమతి ఇస్తే వస్తానంటుంది అంటుంది. వెంటనే ఆ ముసలి అల్లుడు ఏమంటాడు, సరే తీసుకెళ్ళు, దానికేముంది, నువ్వు పెళ్ళికి వెళ్ళు అంటే, ఈ పాపేమో నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి, నాకు నీతో వివాహం అయిపోయాక నేను వెళ్ళను అనిద్ది. ఆ ముసలి అల్లుడేమో నేను చెప్తున్నా కదా నా ఆజ్ఞ, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటాడు. వెంటనే ఆ రోటీ 5 కాసులు ఇచ్చేస్తాడు. సరే రోటీ తింటూ ఉంటుంది. అలా అవుతుంటే వాళ్ళ అమ్మ అంటుంది, సరే తయారవ్వు పెళ్ళికి వెళ్దామని. సరే వెళ్ళే లోపలికి ఏమవుతుందంటే, ఆ పాప అంటుంది, ఇన్న మురికి బట్టలు నా దగ్గర వేసుకోవడానికి బట్టలు లేవు, ఈ బట్టలతో పెళ్ళికి వెళ్ళడం అవసరమా, నువ్వు వెళ్ళమ్మా నేను రాను అంటుంది. ఇంతలో ఒక బండి వచ్చి ఆగిద్ది ఆ గది ముందు. ఏంటా అని చూస్తే 2 అమ్మాయిలు వస్తారు ఆ బండి నుంచి బయటకి. అందంగా ఉంటారు. ఒక పెట్టి తీసుకొని ఒక పళ్ళెం తీసుకొని వస్తారు. వచ్చి నువ్వు ముసలివాడి భార్యవేనా అని అడుగుతారు. నేను ముసలివాడి భార్య అంటే, మీ ఆయన నిన్ను ఈ దుస్తులు, ఈ లెహంగాలు, ఈ నగలు వేసి పెళ్ళికి పంపించమని చెప్పారు అంటుంది. సరే అని ఫస్ట్ కూర్చోబెట్టి ఫేషియల్ చేసేసి జడలు వేసేసి లెహంగా వేసి, అసలు వాళ్ళు ఆశించని, వాళ్ళ జీవితంలో చూడని ఆశించని నగల్ని చూస్తూ ఉంటారు. ఇవన్నీ వేసాక ఇంతలో ఇంకో బండి వచ్చింది. వెంటనే అందులో వచ్చి మీ ఆయన నిన్ను ఈ బండి మీద పెళ్ళికి వెళ్ళమన్నారు అని చెప్పి ఆ బండి ఎక్కిస్తారు. అందులో మధ్యలో ఏం చెప్తారంటే, మీ ఆయన నువ్వు ధరించిన ఏదో ఒక నగలో పెళ్లి కూతురికి బహుమతిగా ఒక నగ ఇచ్చేసిరా అని చెప్తారు. సరే అనిద్ది. పెళ్ళికి వెళ్తారు. వెళ్ళాక అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరి చందమామ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అందంగా ఉంది, ఎవరేమంటే వాళ్ళ అమ్మేమో నా కూతురు అనిద్ది. నీ కూతురు ఇలాగ అవ్వడం ఏంటి, అప్పుడు అలా ఉండేది, నువ్వు అసలుకే ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసావు, ఇంత అందంగా ఎలా తయారయ్యింది అని అందరూ అడిగినా వాళ్ళ అమ్మ ఈమె నా కూతురే అని చెప్తూ ఉంటుంది అనమాట. సరే బహుమతి ఇవ్వాలని చెప్పి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి ఈమె చేతికున్న ఉంగరాన్ని తీసి ఆమె చేతికి పెట్టింది. పెట్టేటప్పుడు పెళ్లి కొడుకు ఈమెను చూస్తాడు. చూసి ఈమె మోహంలో పడిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా పెళ్లి కూతురుని చూడడం మానేసి ఈమెనే చూస్తూ ఉంటాడు. వెంటనే పెళ్లి కూతురు పిలిచిద్ది ఉంగరం ఎలా ఉందో చూపించడానికి. అయినా ఆయన ఈ అమ్మాయినే చూస్తాడు, ఎవరిని, కట్టెలు కొట్టుకునే అమ్మాయిని చూసి అలానే ఉండిపోతాడు. ఇంతలో ఆమె కోపం వచ్చి ఉంగరం తీసి ఇసిరేసి, అమ్మ నాన్న చూడండి, వీటిని అన్ని కాకుండా వేరే అమ్మాయిని చూస్తున్నాడు అని చెప్పిద్ది. వెంటనే కట్టెలు కొట్టుకున్న అమ్మాయి ఏమనిద్ది, వద్దులే ఇక్కడ ఏదో బాగాలేదు, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ అమ్మతో కలిసి బండెక్కి వెళ్ళిపోతారు. గది దగ్గరికి వెళ్ళాక తను వేసుకున్న నగలన్నీ తీసి ఆ మూట కట్టేసి ఆయనకి ఇచ్చేసింది. నీకు ఈ నగలు ఎవరైతే ఇచ్చారో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాయని చెప్తారు. ఇంతలో పెళ్ళి కొడుకు మాత్రం అట్లా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అమ్మాయికి సర్ది చెప్తారు, ఈ అబ్బాయికి అమ్మాయితో పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది, అందుకే అలా చూస్తున్నాడు, ఒకసారి చూద్దామని. వెంటనే అబ్బాయికి తెలియదు ఈ అమ్మాయితో క్యాన్సిల్ అయిందని. వెంటనే ఈ బోడి ముఖం ఎవరికి కావాలి, నాకు అదే కావాలి, ఈ బోడి ముఖం అనేసరికి వాళ్ళ నాన్న కోపం వచ్చేసి, నా కూతురు నువ్వు బోడి ముఖం అంటావా, పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పి వాళ్ళ మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకే అమ్మాయి వాడు అలానే ఉండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంత అందంగా ఉన్న అమ్మాయితో నాకు పెళ్ళి క్యాన్సిల్ చేసి ఇలాంటి అమ్మాయిని తీసుకొస్తావని వాళ్ళ అమ్మని అడుగుతారు. వాళ్ళ అమ్మేమో అప్పుడు వీళ్ళే వద్దు, అమ్మాయి బాగాలేదు అని చెప్పారా, దానికి నగలు వచ్చి దానికి డబ్బులు నగలేసుకొచ్చేసరికి అందగతే దాని దగ్గరికి వెళ్ళంటున్నారు. సరే ఆ అమ్మాయికి ముసలివాడితో పెళ్ళి అయిందంట, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి విడిపించుకొని తెచ్చుకో అని చెప్తారు. సరే అని వీడు వెతుక్కుంటూ వెళ్తాడు ఆ గది దగ్గరికి. వెళ్ళాక 10 సార్లు అలా అడుగుతూనే ఉంటాడు, నన్ను పెళ్లి చేసుకో. అమ్మాయి ఏమో నాకు పెళ్ళి అయిపోయింది,
నా భర్త వస్తాడు సాయంత్రానికి, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అంటాడు. ఎంతలో ముసలివాడు వస్తాడు. ఈయన ముసలివాడిని కూడా అడుగుతాడు, నీ భార్యను నాకు ఇచ్చా, నువ్వు ఎలానో ముసలివాడు కదా, నువ్వేం చూసుకుంటావు, నేను చూసుకుంటాను, నాకు ఇచ్చాయని చెప్తాడు. చెప్పిన వెంటనే సరే తీసుకెళ్ళిపో అని మా భార్యకు కూడా చెప్తాడు. వెళ్ళిపోయి ఇంతో నేను ఎలానో కొన్ని రోజుల్లో చనిపోతాను, నేను ముసలివాడిని కదా, వీడిని చేసుకొని నువ్వు హ్యాపీగా ఉండు అంటాడు. ఆ అమ్మాయి లేదు, దేవుడు ఆజ్ఞ బట్టి మా నాన్న నాకు నీకు ఇచ్చి పెళ్లి చేశాడు, నేను మా నాన్న ఆజ్ఞని దేవుడి ఆజ్ఞని రెండింటినీ గౌరవిస్తాను, నేను వివాహాన్నే గౌరవిస్తాను, నేను అలా విడిచి వెళ్ళను, ఆఖరికి అల్లా వచ్చి చెప్పినా నువ్వు వదిలి వెళ్ళను అని చెప్తాడు. ఒకవేళ అల్లా వచ్చి నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే నేను చనిపోతా కానీ నేను మాత్రం వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకోను అని చెప్తాడు. సరే అని ఇంకా ముసలివాడు ఏమంటాడు, సుల్తాన్ దగ్గరికి తీసుకెళ్దాం, సుల్తాన్ ఏం చెప్తే అది చేద్దాం అంటాడు. సరే అని కుర్రాడు లెటర్ రాస్తాడు, ఇలా నాకు ప్రధానం అయింది కానీ వాళ్ళ నాన్న చెల్లని పెళ్లి మసీద్ బయట చేసేసి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ముసలివాడు ఏం బాగా చూసుకోడని చెప్పి ఒక లేఖ రాస్తాడు సుల్తాన్కి. సుల్తాన్ సరే ఈ కేసు తేలుద్దామని చెప్పి పైకి వెళ్ళి పిలుస్తాడు. వీళ్ళు రాగానే కుర్రోడు చెప్తాడు, ఇలా ప్రధానం అయ్యింది నాతో కానీ చెల్లని పెళ్లి చేసేసారు, వాళ్ళ భర్త రోజు సాయంత్రం వస్తాడు, ఏం చూసుకోడు, ఈ మొక్కరితే నేను బాగా చూసుకుంటాను, నాతో పంపించేయండి అంటాడు. వెంటనే సుల్తాన్ ఏమని అడుగుతాడు, నువ్వు నీ భర్తను గుర్తుపట్టగలవా, ఎలా ఉంటాడో అని. సుల్తాన్ తను కూర్చున్న సింహాసనం నుంచి దిగి బయటకు వస్తాడు. రాగానే చూస్తాడనమాట. సుల్తాన్ని చూసి ఆవిడ తినే నా భర్త అనిద్ది. సుల్తాన్ నీ భర్త ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతారు, నీ భర్త ముసలివాడు కదా అంటే, లేదు సుల్తాన్కి ఇక్కడ ఒక కత్తి ఘాటు ఉంటుంది, నా భర్త కూడా ఇక్కడ ఒక కత్తి ఘాటు ఉంటుంది అని చెప్పింది. లేదు ఇక్కడ ఎవరికైతే కత్తి ఘాటు ఉందో అతనే నా భర్త అనిద్ది. సుల్తాన్ ఒప్పుకుంటాడు, నేనే నీ భర్తని, నేను ఆ రోజు నా రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, ఎంతమంది మసీద్కి వెళ్తున్నారు, ఎంతమంది నమాజ్ చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అని చూడడానికి ముసలివాడి వేషంలో వచ్చాను. అప్పుడు మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేసేసారు, నువ్వు ముసలివాడైనా నన్ను చేసుకున్నాక వివాహానికి ఎంత కట్టుబడి ఉంటావు, నువ్వు ఎంత సాంప్రదాయకంగా మాటకి ఎంత కట్టుబడి ఉంటావో చూద్దామని 3 నెలలు నేను ముసలివాడి రూపంలోనే నీ దగ్గరికి వచ్చేవాడిని, నువ్వే ఈ నగరానికి యువరాణి అని చెప్పి ఆమెని యువరాణి చేస్తాడు. స్టార్టింగ్ అయినా బాగా